అందరికీ నమస్కారం అండి. నాకు కూడా మాట్లాడడం కొంచెం ప్రాబ్లం ఉంది. బట్ ముందు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన అందరికీ వాల్ పోస్టర్ తరపున మా నాని గారి తరపున ధన్యవాదాలండి. ఈ మూవీలో యాక్ట్ చేసిన రోహిణి మేడం, సుధాకర్ సార్, శివాజీ సార్, ఐఎమ్ ఏ బిగ్గెస్ట్ ఫ్యాన్ అండ్ యు ఆర్ ఎక్సలెంట్. ప్రదర్శి సార్, మీ బలగం సినిమా చూసిన కాడి నుంచి బిగ్గెస్ట్ ఫ్యాన్, సా సో మెనీ టైమ్స్. ఇక మ్యూజిక్ డైరెక్టర్ గారి దగ్గరికి తర్వాత వస్తానండి. ఎందుకంటే మా శ్యామసింగరాయలో మేము ఇప్పుడే శ్యామసింగరాయలో మేము కావాలని శాస్త్రి గారితో 6 నెలలు కష్టపడి 2 పాటలు రాయించుకున్నాం. ఒక లాస్ట్ పాట కోసం మేము లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసాం. అదే సిరివెన్నెల. అదే పాట ఈ సినిమాలో నాకు వినిపించినట్టుందండి. ఒకరోజు ఎందుకో ఎడిట్ రూమ్లో చిన్నగా సౌండ్ వస్తుంటే ఏంటి పాట, ఎక్కడ పాట అని అడిగితే జగదీష్ వచ్చి మన కోర్టు సినిమా సార్ అన్నారు. ఆ రోజే చెప్పాను ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని. ఎందుకంటే ఆ సాంగ్ శాస్త్రి గారిని చూసినట్టు, శాస్త్రి గారు రాసినట్టు ఉందండి. బట్ ఆయన గురించి నాకు తెలియదు. బట్ ఎవరు రాశారు ఇంత ప్యూర్ తెలుగులో ఒక సాంగ్ రాశారనగానే ఆ పాట అండి. ఈరోజు ఒక 1000 సార్లు తక్కువ లేదు. స్పాటిఫైలో అది ఒకటే సాంగ్ ఉంటుంది నా దగ్గర. అది ఆ సాంగ్ సార్. ఎక్సలెంట్ మ్యూజిక్. మీ శాస్త్రి గారిని మళ్ళీ చూసినట్టుందండి. శాస్త్రి గారితో మళ్ళీ పాట రాయించుకున్నట్టుంది. హోప్ఫుల్లీ అవును సార్, హోప్ఫుల్లీ మీతో మాకు ఇలాంటి పాట మా సినిమాలో ఎప్పుడైనా మీరు ఇవ్వాలని మళ్ళీ శాస్త్రి గారిని మళ్ళీ తీసుకొచ్చింది ఈ సినిమాలో చూసాం సార్. చాలా థ్యాంక్స్. అందరు పనిచేసిన ఆర్టిస్టులు అందరికీ పేరు పేరున కంగ్రాచులేషన్స్ అండి. ఇక ముఖ్యంగా మా దీప్తి మేడంని చూడాలి. ఆమె పడ్డ స్ట్రెస్ ఇవాళ ఆమె నవ్వుతుంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఫైనల్గా ముఖంలో ఒక రిలీఫ్, ఒక హ్యాపీనెస్ చూశాను. ప్రశాంతి మేడం ద సేమ్ వే. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఇక నాని గారి గురించి చెప్పాలంటే విజయ్ గారు అన్నట్టే నాకు చాలా ప్రాబ్లం. చెప్పాలంటే థ్యాంక్స్ కాడే అయిపోద్ది నాకు కూడా. కానీ ఇక్కడ ఇవాళ కొంచెం ఏదో చెప్పే నమ్మకం నాకు కొంచెం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే 2-3 రోజుల క్రితం నాన్నగారు నా సినిమా ఇంకోటి చూడబాకండి స్టేట్మెంట్ చేస్తే నాకేం అనిపించలే. కానీ 2-3 కాల్ చేసి ఏంటయ్యా మీ హీరోయిన్ పట్టుకుని ఆ మాట అన్నాడు, అక్కడ 100 కోట్ల సినిమా పెట్టుకున్నాడు అంటే ఏమన్నారు సార్ అన్న. ఏమనే లేదు చూడొద్దు అన్నారంటే ఏముందండి ఆయన మాట చెప్తే ఆ మాట ఏమవుద్దో నాకు తెలుసు కాబట్టి నాకు భయం లేదు. మరి మీరు ఎందుకు భయపడతారో నాకు తెలియదు. ఇదే మాట శాంసంగ్ రాయ్ ఎడిట్ షూట్లో చూసి వచ్చాక ఆయన అదే చెప్పారండి నాకు. కిందకి నడుచుకొని వెళ్తా సార్ అంటే సినిమా మోసం చేయదు వెంకట గారు, సినిమా ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు. నేను సినిమా చూడలేదండి, ఏ రోజు ఎడిట్ షూట్లోకి వెళ్ళలేదు. నేను ఆయనతో పాటే 845 ప్రసాద్లో చూశాను ఫస్ట్ టైం సినిమా. సో ఆ నమ్మకం ఆయన ఏ కథ అన్నా ఆయన చెప్పేది. జెర్సీకి కూడా అదే చెప్పారు నాకు. సినిమా ఎగ్రీ అయిన రోజునే చెప్పారు ఈ సినిమా ఎక్సలెంట్గా ఉంటుంది అని. సో ఆయన జడ్జిమెంట్ నాకు తెలుసు కాబట్టి నాకు ఏ రోజు నేను భయపడలేదు. సో నాకేం భయం లేదండి. ఇది ఎలాగే ఉంటుంది, నెక్స్ట్ వచ్చే హిట్ 3 కూడా అలాగే ఉంటుంది. సో ఆయన జడ్జిమెంట్ మీద మాకు నమ్మకం ఉంది అన్నాము. నాని గారి గురించి లాస్ట్గా చెప్పేది ఏంటంటే అండి, ఎంతోమంది డైరెక్టర్లు, ఎంతోమంది ఆర్టిస్టులు, బట్ ఎస్పెషలీ డైరెక్టర్స్ అండి. ఒక 10 మంది కొత్త డైరెక్టర్లు వచ్చారు. వాళ్ళకు ఒక లైఫ్ అనేది వస్తుంది. లైఫ్ అంటే వాళ్ళ ఫ్యామిలీలు ఇదివరకు ఉన్నాయి, డబ్బులు ఉండొచ్చు, ఏముండొచ్చు, కానీ సినిమా తీయగలైన ధైర్యం, ఆయనతో సినిమా చేసి హిట్ ఇవ్వటం, వాళ్ళు పెద్ద పెద్ద డైరెక్టర్లు అవ్వటం, వాళ్ళందరికీ ఒక లైఫ్. ఇంకా చెప్పాలంటే వాళ్ళకి వెంటనే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయండి. అది నాకు తెలుసు. అది నాకు తెలుసు అండి. ఎందుకంటే నాకు కొందరు డైరెక్టర్కి తెలుసు. ఆయనతో సినిమా తీసాక హిట్ ఇచ్చాక పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అప్పుడు దాకా ఎవరు పిల్లలని ఇచ్చేవాళ్ళు వెంటనే పిల్లల్ని ఇస్తారు. సో ఇవన్నీ జరుగుతాయండి. దాటితో పాటే చాలామంది అప్పుడు నాని బ్రాండు, నాని డైరెక్టర్లు అని పడుతుంది. దాంతోపాటే నాలాగా చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు. మా అందరికి కూడా ఫస్ట్ సినిమా ఆయనతో చేయటం, అన్ని సినిమాలు ఇలాగే ఉంటాయని ఒక కాన్ఫిడెన్సు,
ఆయనతో చేస్తే సినిమా ఈజ్ ఎంత ఇదిగా ఉంటుందంటే ఒక హీరోతో చేస్తున్నట్టు ఉండదండి. మన సొంత సినిమా, ఆయన సొంత సినిమా చేసుకున్నట్టే ఫీల్ అవుతా చేస్తారు ఆయన. సో ఈనాడు స్ట్రెస్ ఉండదు. అలాగే ప్రొడ్యూసర్లకు కూడా ఒక హిట్ అనేది వస్తుంది, దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది, దాంతో ఒక బ్యానర్ వస్తుంది, దానికి ఒక గుడ్ విల్ వస్తుంది. ఇవన్నీ ఆయనతోనే సాధ్యం. అందుకనే సార్, నాట్ ఓన్లీ ద డైరెక్టర్స్, మాలాంటి ప్రొడ్యూసర్లు కూడా చాలామంది తయారయ్యారు మీ వల్ల. సో వాళ్ళు సో ఇండస్ట్రీకి అన్ని విధాల ఆయన లాంటి హీరోలు ఉండాలి. కొత్త కొత్త వాళ్ళని, కొత్త హీరోల్ని, కొత్త డైరెక్టర్ని, కొత్త ప్రొడ్యూసర్ని ఇంట్రడ్యూస్ చేస్తా 4 కాలాలు మీరు ఇలాగే ఉండి మంచి ప్రతి సంవత్సరం ఒక వాల్ పోస్ట్ నుంచి ఒక సినిమా రావాలని నేను కోరుకుంటున్నాను అండి. ఎందుకంటే ఇట్స్ గోయింగ్ టు బి ఎ నైస్ మూవీ. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.